నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సోమవారం రుద్రాభిషేకం నిర్వహిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. సోమవారం సందర్భంగా పాదరస శివలింగానికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. అయితే పాదరస శివలింగం కానీ స్ఫటిక శివలింగం కానీ గృహంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలి. స్ఫటిక శివలింగానికి పాదరస శివలింగానికి నియమాలు ఎక్కువగా ఉంటాయి. పాదరస శివలింగానికి సూర్యోదయానికి పూర్వమే అభిషేకం చేసి ఆ తర్వాత మారేడు దళాలు అలంకరించి విభూతితో పాదరస శివలింగాన్ని అలంకరణ చేసి ఉంచాలి. అలా చేస్తే శివానుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. స్ఫటిక శివలింగానికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేసినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. నర్మదా బాణలింగాన్ని గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే నియమాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి స్ఫటిక శివలింగము పాదరస శివలింగము గృహంలో ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసుకోవటం, నియమాలు పాటించటం వీలు కాని వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేని విధంగా నర్మదా బాణలింగాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని దానికి అభిషేకం చేసుకోవటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం సోమవారం చేయించుకొని ఆ తీర్థాన్ని స్వీకరిస్తే కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. అయితే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళకి నమ్మకంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు. ఆ మంత్రం చదువుకుంటూ పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేసిన, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసిన, కుశోదకం దర్భజలాలతో అభిషేకం చేసిన పరమశివుడు పరమానంద భరితుడై మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రం నమ్మకంలో ఉంది. ఈ ఒక్క మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేస్తే నమక చమకాలు పఠిస్తూ శివాభిషేకం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవారం ప్రదోషకాలంలో శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసిన అభిషేక జలం మొత్తం కూడా ప్రత్యేకమైన మార్గం ద్వారా దేవాలయం నుంచి బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని సోమసూత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో సవ్య అపసవ్య దిశల్లో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. ఈ చండీ ప్రదక్షిణ సోమవారం ప్రదోష కాలంలో శివాలయంలో చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి సోమవారం సందర్భంగా ఈ విధులు పాటిస్తూ శివారాధన చేసిన శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. సృష్టి స్థితి సంహారము బంధము మోక్షము ఈ 5 ఆయన కృత్యములే. ఈ 5 ఆయన కృత్యము లేకపోతే మనం చేయగలమండి? ఇంటికెళ్ళే నిద్ర పట్టలేదండి అంటే నిద్ర పట్టడం కూడా నీ చేతిలో లేదు, నొప్పుకో. లేవడమా అవి లేపితేనే లేస్తాం, లేకపోతే కొందరు లేవకుండా వెళ్ళిపోయిన సాలితీరు కూడా ఉంటూ ఏం చేస్తాం? లేపేదావిడ, పడుకో పెట్టేదావిడ, నీలో తిన్నది అరిగించేదావిడ. కానీ అంతా నా నిర్వాహకమైన అహంకారం ఒక్కటే, పనికిమాలిన అహంకారం నీది. తెలుసుకో, విచారణ చెయ్యి. లోపలికి అదే బయటికి అదే. మొత్తానికి బల్ల అర్థమైపోయింది మనకి. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం మోక్షం అతి గట్టిది కనుక దానికి బల్ల స్థానం. మిగిలిన 4 ప్రపంచంలో కనబడుతుంటాయి కనుక 4 ఒకే ప్లేన్, 4 కొయ్యలు. ఏం అద్భుతమైన భావం అండి ఇది. సత్యమైతే సత్యాన్ని దర్శించి ఋషులకు నమస్కారం చేద్దాం. ఇది భావమైతే ఇంత చక్కటి భావన చేసిన ఋషులకు నమస్కారం చేద్దాం. ఎలా చేసినా గొప్పది ఇది. ఇక్కడ మొత్తం సృష్టినంతటా ఒక బల్లగా 5 భాగాలతో బల్లగా చూపించారు. 5 భాగాలు కలిపి ఒకటే. ఎందుకంటే 5 ఈశ్వరుడు కృత్యమే. ఆ ఈశ్వరుడి పేరు శివ. అందుకే
5 భాగాలుగా ఉన్న మంచానికి ఒకటే పేరు, శివాకారే మంచే. అద్భుతమైన మాట అందుకు వేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒక బల్ల పెట్టారు, ఇక్కడ మీరు చూస్తుంటారు, 4 కోళ్ళు పైన బల్ల. దీన్ని అంతటికీ మేము ఒకటే పేరు పెడతా, కర్ర బల్ల. ఎందుకంటే కర్ర ఒకటే చెక్క మెటీరియల్, ఇంకోటి లేదు. అలాగే శివుడనే మెటీరియల్, ఈశ్వరుడనే మెటీరియలే 5, మరొకటి లేదు. అది చెప్పడం కోసం శివాకారే మంచి అని మాట వేశారు ఇక్కడ. దానిపైన పరమశివుడు ఉన్నట్ట. పరమశివుడు అంటే శివుడు కాక పరమశివుడు మరొకట. అసలు ఎక్కువ అయిపోయారు అనుకుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఒకటి. నాయనా ఇవి చేస్తున్నప్పుడు ఆయన ఈశ్వరుడు అన్నారు, వీటికి అతీతంగా ఉంటాడు కనుక ఆయన పరమాత్మ అన్నారు. ఆయన్ని మనం పరమశివుడు అంటున్నాం, మరొకటి లేదు. అదే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. అలాంటి పరమశివుడు. అయితే 5 పనులు చెయ్యాలని పరమశివుడు అనుకుంటే కదా అయింది. పరమశివుడు అనుకున్నాడు అంటే కోరుకున్నాడు. ఏకోహం బహుశ్యాం స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని కామించాడు. కామించాడంటే సంకల్పించాడు, ఇచ్ఛ చేశాడు, కోరుకున్నాడు, సృష్టి చెయ్యాలనుకున్నాడు. ఆయన అనుకున్న శివుడు. ఆ పరమశివుడు ఎవడున్నాడు? పరమాత్మ. ఆయన ఒక్కసారి చెయ్యాలనుకున్నాడు. అనుకున్నాడు గనక కామేశ్వరుడు అయ్యాడు. కామించాడు గనక కామేశ్వరుడు. అలా కామించే శక్తి కామేశ్వరి. అవే ఆవిడెక్కడుంది? ఆయన ఒళ్ళో ఉందిట. శివ కామేశ్వర అంకస్త. ఒళ్ళో ఉండడం ఏంటండి? అరే నిండు సభలో కూడా ఆయన కూర్చుని ఉంటే ఆయన ఒళ్ళో ఆవిడ ఉంటుంది. అంత ప్రేమ ఉంటే పక్కన కూర్చోబెట్టుకోమనండి, కానీ అంతమంది ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఏంటయ్యా అంటే దానికో అర్థం ఉందయ్యా అన్నాడు. జ్యోతి ఒళ్ళో కాంతి ఉంది, శివుడి ఒళ్ళో అమ్మవారు ఉన్నారు. ఒకటే పరిశీలించు. అంటే అర్థం అవిభాజ్య, ఆయన నుంచి వేరు కానిది అని చెప్పడం ఎంత బాగున్నది. సమస్త విశ్వంలో జరిగే కృత్యములు బల్లగా కనిపిస్తుంటే, బల్ల మనందరికి అర్థమైంది. ఈ బల్ల యాక్టివ్ కావడానికి కారణం దానిపైన ఉన్న పరమేశ్వరుడు. ఆయన చేయడానికి కారణం ఆయన ఒళ్ళో ఉన్న అమ్మవారు. ఇది భావించవలసిన విధానం. ఇది అర్థమైతే సృష్టిని దాటిపోయాం. సృష్టిని దాటిన ఈశ్వర సంకల్పాన్ని తెలుసుకున్నాం. ఆ సంకల్పం ఎవరిదో ఆ పరమశివ చైతన్యాన్ని గ్రహించాం. ఆ చైతన్యం అమ్మవారిని తెలుసుకున్నాం. ఇంకది చిదానంద లహరి కాక ఏమవుతున్నది? ఈ భావం అక్కడ చూపించారు. ఇలా క్రమంగా తీసుకువెళ్ళి శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయ భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానంద లహరి. ఈ మాటలో కతిచన ధన్యాహ అని ఒక మాట వేశారు. కొద్దిమంది ధన్యులు మాత్రమే భజంతి, నిన్ను భజిస్తున్నారమ్మా అన్నారు. ఇక్కడ అందరూ అమ్మవారిని భజిస్తున్నారండి? అందరూ భజించరు. ఏం కోట్ల జనాభా ఉన్నారు. అందరికీ అమ్మవారిని తలంచుకునే యోగ్యత లేదు. అమ్మవారిని తలంచగలిగే యోగ్యత ఉన్న దేశంలో, ధర్మంలో పుట్టు కూడా తలంచుకోకుండా కొందరున్నారు. కనుక అందరికీ ఆ యోగం రాదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక రమ్యమైన పూల తోటలోకి పురుగులు వస్తాయి, మనుషులు వెళ్తారు. కానీ ఆ పూలలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించడానికి ఎక్కడో వచ్చిన తుమ్మిద మాత్రమే ఆస్వాదిస్తుంది, కానీ ఇంకేవి ఆస్వాదించలేవి. తెలుసుకోండి. ఇక్కడ అందరూ గ్రహించగలరా? అది దానికి యోగం ఉండాలి. ఆ యోగంతో గ్రహించిన వాళ్ళని ధన్యులు అంటారు. ధన్య శబ్దం అక్కడ వేశారండి. ధన్యులంటే ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరము లేదో వారు ధన్యులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆకలేసిందనుకోండి, అన్నం పొందితే ధన్యత, అప్పటికి ధన్యత. ఆకలికి అన్నము దొరకట ధన్యత. అప్పుడు అన్నమే ధనం. ఇప్పుడు అర్థమైందిగా, ధన్యతనిచ్చేది ధనం. కానీ ఆకలికి అన్నం ధనం, దాహానికి నీరు ధనం, దరిద్రానికి ధనం. కనుక ఏది పొందితే మన అవసరం తీరుతుందో దాన్ని ధనం అన్నారు. ధనం అని ఎందుకన్నారు తెలిసింది కదా. ధనం ఎవడికుందో వాడు ధన్యుడయ్యాడు అంతే. అయితే ఇవన్నీ ధనములేగా, కానీ నిజంగా ధనములంటే ఒప్పుకుంటారా? మీకు అన్నమే ధనం అన్నారుగా, 3 పూట్ల తిండి పెడతాను రండి అంటే తృప్తి ఉండదు, ఇంకేదో సాధించాలనుకుంటాం. అంటే ఇవి ధనములే కానీ తాత్కాలికములు. ఏది పొందితే మరేది పొందవలసిన అవసరం లేదో దాన్ని పొందాలి. అదే ధనం. అది పొందినవాడే ధన్యుడు, వాడే కృతకృత్యుడు, వాడే జన్మని చరితార్థం చేసుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు కతిచన కొద్దిమంది మాత్రమే. కనుక కొద్దిమంది ధన్యులు మాత్రమే చిదానంద లహరివైన నిన్ను భజిస్తున్నారమ్మా అని చివరి వాక్యాలు చెప్పారు. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. ఈ 2 శ్లోకములు కలిపి ఒకటిగా చూడాలండి. అమ్మ స్వరూపాన్ని భావించడం, ఆ స్వరూపం యొక్క అసలతత్వం పురమతితురాహో పురుషికాన్ని గ్రహించడం, అది ఉన్న స్థానమైన లోకంలో వనములు, వనములలో దివ్యమైన భవనము, భవన మధ్యంలో సభ యొక్క స్వరూపము, సభలో ఉన్న మంచము యొక్క స్వరూపము, దానిపై ఉన్న అమ్మవారి తత్వము. అక్కడితో ఆగిపోయింది సాధన. అక్కడితో ఆగిపోవాలి. అక్కడి వరకు సాగుతూనే ఉండాలి. సాధన సాగుతూనే ఉండాలి. పొందవలసింది పొందే వరకు చెయ్యాల్సింది చెయ్యాలి. ప్రయాణం అక్కడితో పరిసమాప్తమైంది. ఆ చిదానంద లహరిని పొందడమే. అందుకే అమ్మవారి అసలు స్వరూపం చిదానంద లహరి, కేవల ఆనంద అనుభవ స్వరూపిణి. ఇది దీని యొక్క అర్థం. చిదానంద లహరీం. ఒక విధంగా ఉపాసనా రూపంగా అమ్మని భావిస్తూ లోకాన్ని తెలుసుకున్నాం.
ఆ తల్లి భావనతో భక్తితో పొందడం ఒక పద్ధతి అయితే, యోగ సాధనతో పొందడం మరొక పద్ధతి. యోగ సాధనతో పొందేటప్పుడు ఈ దేహాన్ని ఒక్కసారి పరిశీలించాలి. ఈ దేహంతోనే కదా ఇంత సాధన చేశారు. కనుక దేహం పనికి మాలింది, ఈ తిట్లు కొందరు చెప్తుంటారు, ఈ పనికి మాలిన దేహం, రక్తమాంసాలతో ఉండే దేహం, ఇదేం గొప్ప దేహమా అని. అదే శాస్త్రం చెప్తుంది దేహో దేవాలయ ప్రోక్త అని. ఇదేమిటండి, ఈ దేహం చాలా గొప్పది, దేవాలయం అంటున్నారు అంటే, దేహాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవాలయం, దాని సుఖాల కోసం, లౌకిక సుఖాల కోసం ఖర్చు చేసుకుంటే పనికి మాలింది. ఇప్పుడు తెలిసింది కదా. కానీ ఈ దేహమే పనికి మాలింది, ఈ దేహమే అద్భుతమైనది. ఏదో ఒకటి చెప్పండి అంటే మేము ఒకటి చెప్పాం. ఎందుకంటే మనం ఒకదానికి వాడుకుంటున్నామా? ఎంతవరకు లోక సుఖాల కోసం దేహం వాడుకుంటామో అంతవరకు ఈ దేహాన్ని దూషించవలసినదే. ఇదే దేహాన్ని పరమార్థ సాధన కోసం వాడుకోవాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. సాధనగా వినియోగిస్తే గొప్పదేంది. ఇది దేహం మామూలు కాదండి. ఇంత దేహంలో చైతన్యం తిరుగుతోంది. చైతన్యం అంటే అమ్మవారే, కానీ అమ్మవారి ఇల్లు దేహం. అదే దేహో దేవాలయ ప్రోక్త. అమ్మవారు ఎలా తిరుగుతోంది శరీరంలో? ఎక్కడ తిరుగుతోంది అంటే ఎక్కడ తిరగడం లేదు. పాదములు మొదలుకొని తల వరకు అమ్మ చైతన్యం ప్రసరిస్తేనే నువ్వు చరిస్తున్నావు. రాగితీగులో విద్యుత్తు అణువణువు ప్రసరిస్తుంది, శరీరంలో చైతన్యం అణువణువు ప్రసరిస్తుంది. తిర్యగుర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహం ఆపాద తలమస్తక. శరీరమంతా చైతన్యం ఉన్నా ఆ చైతన్యాన్ని ఉపాసించేటప్పుడు, ఆ చైతన్యాన్ని పట్టుకోగలిగినప్పుడు ముక్తిని పొందుతున్నాం. ఆ చైతన్యం ఎలా పట్టుకుంటావు అంటే, ఇల్లంతా ఎలక్ట్రిసిటీ మనకి వస్తూ పనిచేస్తున్న దాని మెయిన్ వైర్ ఏదో ఉంటుంది. అలాగే శరీరంలో నాడీ మండలాల్లో చైతన్యం హృదయం నుంచి వచ్చి నాడీ మండలం అంతా ప్రసరిస్తుంది. ఆ చైతన్యం ఉపాసించే పద్ధతి హృదయంలో ధ్యానించుట, జపించుట. వీటితో పాటు మరొక ప్రక్రియ ఏమిటి అంటే, ప్రాణాయామాది సాధనలతో నాడీ శోధనం చేసుకుని సుషుమ్నా నాడి యందు దృష్టి పెట్టి క్రమంగా అక్కడ చైతన్యం ఎలా తిరుగుతుందో చూడు అన్నారు ఇక్కడ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలోని ఈ సోమవారం పవిత్రవంతమైనటువంటి నదీ స్నానానికి చాలా విశిష్టం. అంతేకాకుండా నదీ స్నానం అనంతరం ఆగామి సంచిత ప్రారబ్ధకరణని తొలగించేటువంటి విభూది ధారణ చేసి, వక్షస్థలానికి చేతులకి కూడా విభూది ధరించి, మెడలో రుద్రాక్షమాల వేసుకొని, బొట్టు పెట్టుకొని హరినామ సంకీర్తనం, శివనామ సంకీర్తనం చేస్తూ శివాలయాన్ని దర్శించి, అక్కడ హరహర మహాదేవ శంభో శంకర అంటూ చెంబుడు నీళ్లు ఆ పరమేశ్వరుడికి పోస్తూ మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తేనే చాలు, జన్మ ధన్యమై తీరుతుంది అంటోంది శాస్త్రం. మాఘమాసంలో అంత విశేషం ఉంది శివార్చనకు. అంతేకాకుండా పంచామృతాలతో నమక చమక పారాయణాదులతో గనక అభిషేకార్చన ముగించుకొని స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఆ చిమ్మిరి ఉండను నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే అందరికీ కూడాను ముక్తిప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ ప్రపంచంలో 2 దివ్యశక్తులు ఉన్నాయి కదా, కాలము, కామము. ఈ రెండింటినీ కూడా జయించినవాడు ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడే. కాబట్టి కాలానికి అతీతంగా మనకి తెలియకుండా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి తప్పించే శక్తి పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంది. అందుచేతనే మనం తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను విభూది ధారణ చేసుకొని తీరాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించుకోవాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే వందనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాతని. ఈ యొక్క విభూది ధారణ కూడాను మారేడు కాయలో చక్కగా అమర్చుకొని గనక ప్రతినిత్యం గనక మనం గనక శరీరానికి అలా అలంకరించుకుంటే, శివనామం చేస్తూ
లక్ష్మీ కటాక్షం కూడా వచ్చి తీరుతుంది అని గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:11 తిథి త్రయోదశి రాత్రి 7 గంటల వరకు, నక్షత్రం పునరుసు సాయంకాలం 6:03 వరకు, శేషవర్జం ఉదయం 7:35 వరకు, మరల రాత్రి 2:14 నుంచి 3:52 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:35 వరకు, మరల రాత్రి 3:09 నుంచి 3:54 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:38 నుంచి 5:15 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 4 గంటలకి. నేటి విశేషం అమృతకాలం అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం కలిసి వచ్చాయి కాబట్టి ఔషధ దానం చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగనే ఈరోజు వరాహ కల్పాది కావడం వల్ల పితృదేవతారాధన, నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. కల్పాది ప్రయుక్తంగా చేసేటువంటి దానములు కోటి గుణితమైన ఫలితాన్ని అందజేస్తాయి. కాబట్టి ఎంత అధికంగా పుణ్యాన్ని చేస్తే అంత మంచిది. ఈరోజు భౌతికంగా దానం చేయడానికి అవకాశం లేనివారు కూడా జనని కనకవృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా ధ్యానం చేయగలిగితే ఎంత ధ్యానం చేస్తే అంత మంచిది. మాఘమాసం సోమవారం కావడం వల్ల రెండూ కూడా శివునికి ప్రీతికరమైనవి. మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది. ఆ సందర్భంగా మాఘమాసం అంతా కూడా శివునికి చాలా ప్రీతికరమైనది. సోమవారం కూడా ప్రీతికరమైనది కాబట్టి 1 కేజీ బియ్యం అంటే శ్వేతాక్షతలు అంటారు. బియ్యం కడిగి శుభ్రం చేసి ఆరబోసి వాటితో కనుక పూజ చేసినట్లయితే చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం పూజ చేసేటప్పుడు కూడా శివునకు పార్వతికి కలిపి పూజ చేసినట్లయితే ఇప్పుడు ఏం చేయాలి? శివుడికేమో శ్వేతాక్షతలతో చేయాలి, అమ్మవారికేమో పసుపు కలిపిన అక్షతలతో చేయాలి, లేదా కుంకుమ కలిపిన అక్షతలతో చేస్తే కోరికలన్నీ తీరుతాయి. పసుపు కలిపిన అక్షతలతో చేస్తే జ్ఞానం పెరుగుతుంది. మనం జ్ఞానము యొక్క, వివేకం యొక్క లోపం వలన మాత్రమే తప్పులు చేస్తుంటాం, నష్టపోతుంటాం అన్ని రకాలుగా. అందుకని జ్ఞానం ప్రధానం. ఆ కారణంగానే ధనం సంపాదించాలన్నా జ్ఞానం కావాలి, ధనం రక్షించుకుందామన్నా జ్ఞానం కావాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా జ్ఞానం కావాలి. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ పసుపు అక్షతలతో చేయొచ్చు గౌరీదేవికి. ఆ విధంగా చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతి పెరుగుతుంది, సరి అయిన నిర్ణయాలు తీసుకునే వివేకం పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి.
గర్భస్థమైనటువంటి శిశువు పూర్తిగా ఏర్పడకుండానే బయటికి వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు. నేను పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డు యొక్క పెంకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు. ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు. నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికైనా తొందరపడి రెండో గుడ్డుని చిదమకు, అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు. వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు. అమ్మా నేను సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ముందు పుట్టినవాడు కదూ అనూరుడు, అరుణుడు ఆయన పేరు, ఎర్రటి కాంతితో ఉంటాడు, అందుకని అరుణుడు అని పిలిచారు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం. ఆతత పక్షమారుత ప్రజకంపిత పూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటాడు అన్నయ్య గారి భారతంలో. ఆయన రెక్కలు అల్లార్చి వస్తుంటే వేదనాదములు వినపడుతుంటే అందులోంచి అలా వస్తాడు. అటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనం అయితే మరి ముందు పుట్టిన అన్నగారు అంతకన్నా గొప్పవాడని ఎలా చెప్పడం అంటే, ఇంకా గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనమయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైతే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు. ఆయన భగవంతుడికి వాహనం కాదు, భగవంతుడి వాహనాన్ని నడిపేవాడయ్యాడు. తాను గుర్రముల మీద రథం మీద కూర్చుంటాడు. అందుకని శ్రేష్ఠుడు. గరుత్మంతుడికి పక్షపాతం ఉంది. పక్షపాతం అంటే పక్షములంటే రెక్కలు, పాతము అంటే గాలి వీచేటటువంటి శక్తి. రెక్కలు ఊపుతాడు, రెక్కలు ఊపి వెడతాడు. అనూరుడికి ఆ పక్షపాతం లేదు, అంటే రెక్కలు ఊపి వెళ్ళడు, రథాన్ని నడిపిస్తాడు. అందుకని శాబ్దికంగా చూస్తే పక్షపాతము లేనివాడు అనూరుడు, పక్షపాతం ఉన్నవాడు గరుత్మంతుడు. అందుచేత ముందు పుట్టినటువంటి అనూరుడు గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, పెద్దరికాన్ని వహించాడు. పైగా ఆయన రథాన్ని నడిపేటప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది. రోజు సూర్య రథానికి తెల్లవారకట్ట నమస్కారం ఎంతమంది చేస్తారో వర్ణిస్తారు. అసలు దాన్ని భావన చేసి ఆ బింబం వంక చూస్తే చాలండి తెల్లవారకట్ట. అసలు ఆ సూర్యోదయ ఘట్టాన్ని చూడ్డమే చాలు. అనూరుడు సారథ్యం వహించి భగవానుడు కూర్చోడానికి ముందే సిద్ధపడి రథాన్ని పట్టుకుని నిలబడతట. ఒక కవి చమత్కరించాడు, అసలు సూర్యరథం వచ్చే ముందు ఎందుకు ఆకాశం ఎర్రబడుతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మరి శరత్కాలంలోనూ రథం తిరగాలి, హేమంత ఋతువులోనూ రథం తిరగాలి, మంచు కదూ, అంత చలి. రథంలో వెనకాతలో ఉన్నవాడికి ఏముంది, అంత చలిగాలి తగలదు. అప్పర్ బెర్తవాడికి తగిలిన ఏసీ లోయర్ బెర్తవాడికి తగలనట్టు. కాబట్టి వెనకనున్నవాడు సూర్యుడు, ముందునున్నవాడు అనూరుడు. చల్లటి కాంతి ఈయన కొట్టేస్తుంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ఓ చలిమంట కూడా వేసుకున్నట్ట, వెచ్చగా ఉంటుందని. అదే ఆ ఎర్రటి కాంతి అన్నాడు. ఎవరి భావన చేత వారు తరించారు. ఆ అనూరుడు రథం మీద ఎక్కేటప్పటికి ఇంద్రుడు పరవశించిపోతాట సూర్యరథాన్ని చూసి. అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాట. లోకాలనన్నిటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు. అనేటప్పటికీ ఆయన ముందేం చేస్తాడంటేట గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గుణవత్కల్పదోష స్యాత్ నిర్గుణే తు నిమజ్జతి. గుణవత్కల్పదోష స్యాత్ నిర్గుణే తు నిమజ్జతి. గుణవంతుడి నుంచి స్వీకరిస్తే దోషం తక్కువ ఉంటుంది. గుణాలు లేని వాడి నుండి దానం స్వీకరిస్తే పూర్తిగా పతనమైపోతాడు. ఈ విషయంలో కూడా
వృషాధర్భి అనే ఒక రాజుకు సప్తఋషుల మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను విను. ఒకప్పుడు కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, పతివ్రత అయినటువంటి అరుంధతి మొదలైన వీరంతా సమాధి ద్వారా సనాతన బ్రహ్మలోకాన్ని పొందాలని తపస్చేస్తూ లోకంలో తిరుగుతున్నారు. వారికి అందరికీ సేవలు చేస్తూ ఒక దాసి ఉండేది. అందరికీ ఒకే ఆవిడ సేవ చేసేది. ఆమె పేరు గండ. ఆమెకు పశుసకుడు అనేటువంటి ఒక 4వ వర్ణం వాడు భర్త. ఆ సమయంలో తీవ్రమైన అనావృష్టి వచ్చింది ఆ గండకు. లోకమంతా ఆకలితో బాధపడుతోంది. అందరూ పడాలి, ఇవి గండ కూడా పడ్డాడు. అందరూ ఎంతో కష్టంలో ప్రాణాలు నిలుపుకుంటున్నారు. ఆ సమయంలో శిబి కొడుకైన శైబ్యుడు యజ్ఞంలో ఋత్వికులకు దక్షిణగా తన కొడుకుని ఇచ్చేశాడు. ఆ సమయంలోనే అల్పాయువు అయినటువంటి ఆ రాజకుమారుడు చనిపోయాడు. మహర్షులు ఆకలితో తపిస్తూ ఆ శవాన్ని చుట్టుముట్టి నిలబడ్డారు. వృషధార్భి ఇలా అన్నాడు, విప్రులు దానాన్ని పట్టడాన్ని నిందించకూడదు, అది వారి వృత్తి. దానం తీసుకోవటం అప్పటి ఆకలి బాధ నుండి మిమ్మల్ని బ్రతికిస్తుంది, పుట్టినిస్తుంది. కనుక ఓ తపస్సులారా, నా దగ్గర ఉన్నది ఏదైనా కోరి తీసుకోండి. నన్ను యాచించే విప్రులుంటే నాకు ఇష్టం. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1000 ఆడకంచర గాడిదలను ఇస్తాను. అందరికీ తెల్లని రోమాలు కలిగి వేగంగా వెళ్ళే ఈనిన ఆవులను ఆబోతులతో పాటు ఇస్తాను. అంతేకాదు, వంశ భారాన్ని మొయ్యగల 10,000 తెల్లని ఎద్దులను మీకు అందరికీ ఇస్తాను. ఆ ఎద్దులు బండిని లాగ్గలవు. మీకు అందరూ మంచి స్వభావం కలివి, బలంగా ఉన్నవి. మొదట పుట్టిన పాడి ఆవులను కూడా ఇస్తాను. మంచి గ్రామాలను, ధాన్యాన్ని, రసాలను, యవలులను, రత్నాలను, సులభంగా దొరకని ఇతర వస్తువులను కూడా ఇస్తాను. ఇంకా మీకేం కావాలి? తినకూడని ఈ శవాన్ని మాత్రం తినాలనుకోవద్దు. మీ ఆరోగ్యం కోసం ఇంకా ఏమి ఇవ్వమంటారు అన్నాడు. ఎందుకంటే చుట్టుముట్టారు అందరూ ఆ దానం, క్షామం ఆ సందర్భంలో. అప్పుడు ఋషులు ఇలా అన్నారు, ఓ రాజా, రాజులు ఇచ్చే వస్తువులు తినేటప్పుడు తీయగా ఉంటాయి, కానీ వాటి పరిణామం విషంతో సమానం. అది తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు మోసగిస్తావు? విప్రుల శరీరం దేవతల నివాస స్థానం. దేవతలందరూ దీన్ని ఆశ్రయించుంటారు. విప్రుడు తపస్సుతో పవిత్రుడై ఆనందంగా ఉంటే దేవతలను తృప్తిపరుస్తాడు. విప్రుడు రోజంతా చేసిన తపస్సును రాజు నుండి తీసుకున్న వస్తువు నాశనం చేస్తుంది. రాజా, ఈ దానం నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ వస్తువులను యాచించే వారికే వాటినివ్వు అని చెప్పి ఋషులందరూ మరొక దారిలో వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజు ఆదేశంతో ఆయన మంత్రులు అడవికి వెళ్ళి మేడి పండ్లు కోసి వాటిని దానం చేయసాగారు. మేడి పండ్లను, ఇతర ఫలాలను కూడా కోసి వాటి లోపల బంగారం పెట్టారు. రాజసేవకులు వాటిని తీసుకుని ఆ విప్రులకు ఇవ్వటానికి పరిగెత్తారు. ఆ పండ్లన్నీ బరువుగా ఉన్నాయి. అది గ్రహించి అత్రి ఇలా అన్నాడు, ఇవి తీసుకోదగినవి కావు. మేము తెలివిలేని వారం కూడా కాము. ఇవి బంగారు పండ్లని మాకు తెలుసు. మేము మెలకుతోనే ఉన్నాం. ఈ లోకంలో వీటిని తీసుకుంటే పరలోకంలో వీటి వల్ల చేదు ఫలితాలను అనుభవించాలి. కనుక ఇహపరాలలో సుఖాన్ని కోరుకునేవారు వీటిని తీసుకోకూడదు అన్నాడు అత్రి. తర్వాత వశిష్ఠుడు ఇలా అన్నాడు, ఇక బంగారు నాణాన్నే తీసుకుంటే 1000 నాణాలను తీసుకోవడంలో సమానమవుతుంది. ఆ స్థితిలో ఇన్నింటిని తీసుకుంటే పాపిష్టి లోకాలు పడవలసి వస్తుంది. మేము తీసుకోమన్నారు. తర్వాత కశ్యపుడు ఇలా అన్నాడు, భూమి మీద ధాన్యమంతా, యవలు, బంగారం, పశువులు, స్త్రీలు అన్నీ ఒక్కటికే లభించినా వాటికి తృప్తి కలగదు. కనుక పండితుడు శాంతినే కోరుకోవాలి అన్నాడు. భరద్వాజుడు ఇలా అన్నాడు, ఉత్పన్నస్య రురోగ శృంగం ఉత్పన్యస్య రురోగ శృంగం వర్ధమానస్య వర్ధతే
ప్రార్థనా పురుషస్యేవ తస్య మాత్రా న విద్యతే, తస్య మాత్రా న విద్యతే. జింకతో పాటు మొలచిన జింక కొమ్మ దానితో పాటు పెరుగుతుంది. అలాగే మనిషి ఆశ కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఆశకు మితి లేదు, దానికి పరిమితి లేదు అన్నాడు గౌతముడు. ఇలా అన్నాడు, నతల్లోకే ద్రవ్యమస్తి, నతల్లోకే ద్రవ్యమస్తి, యల్లోకం ప్రతిపూరయేత్, యల్లోకం ప్రతిపూరయేత్ సముద్రకల్పక పురుషః, సముద్రకల్పక పురుషః న కదాచన పూర్యతే. మనుష్యుడి ఆశను పూర్తి చేయగల ద్రవ్యం ఈ లోకంలో లేదు. మనిషి ఆశ సముద్రం లాంటిది, అది ఎప్పుడూ నిండదు అన్నాడు విశ్వామిత్రుడు. ఇలా అన్నాడు, కామం కామయమానస్య, కామం కామయమానస్య యదా కామ సమృద్ధ్యతే, యదా కామ సమృద్ధ్యతే అతైనమపరః కామక, అతైనమపరః కామక తృష్ణా విద్యతి బాణవత్, తృష్ణా విద్యతి బాణవత్. దేనినైనా కోరుతున్న మనిషికి ఆ కోరిక తీరినా కూడా మరొక కోరిక కలుగుతూనే ఉంటుంది. ఆశ బాణంగా మనస్సును గాయపరుస్తూనే ఉంటుంది. ఆశ పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అస్సలు తృప్తి అనేది ఉండదు. ఇది ఇస్తే ఇంకోటి కావాలా, అంతే. అది ఇచ్చిన క్షణం అంతే, ఆ ఇచ్చిన క్షణం అంతే. అది ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకోటి, ఇది ఇవ్వకుండా అది ఇచ్చింటే బాగుండు. అది ఇచ్చిన తర్వాత కూడా అక్కడే అంతే, ఇది ఇచ్చిన తర్వాత ఇంకా ఎతుకుతాడు. అదంతా ఇస్తే బాగుండు, అదంతా ఇస్తాడు. ఇదంతా ఒకరోజు ఖర్చు అయిపోయేది, ఇంకేదన్నా ఉంటే బాగుండు. ఆ ఎతికి ఇదే, ఆ ఇచ్చినటువంటి దాతను కూడా ఈ లెక్క చేయడు. నీకు పని అయిపోయింది, ఇంక నువ్వు ఇవ్వ కదా, ఓ అంతే, ఇంకొత్తోడిని ఎత్తుకుంటానంటారు. ఆశ కదా అండి ఇది. హవిస్సుతో అగ్ని ప్రజ్వలించినట్లు కోరిక పెరుగుతూనే ఉంటుంది అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, ప్రతిగ్రహే సంయమో వై, ప్రతిగ్రహే సంయమో వై తపోధారయతే ధ్రువం తద్దనం బ్రాహ్మణస్యేక, తద్దనం బ్రాహ్మణస్యేక లుభ్యమానస్య విశ్రవేత్, లుభ్యమానస్య విశ్రవేత్. దానం తీసుకోవడంలో నియంత్రణంగా ఉండాలి. అదే తపస్సును స్థిరంగా నిలుపుతుంది. అదే విప్రుడి ధనం. లోభానికి లోనైతే తపస్సు నశించిపోతుంది అన్నాడు. అరుంధతి ఇలా అన్నది, ధర్మార్థ సంచయో యో వై, ధర్మార్థ సంచయో యో వై ద్రవ్యాణాం పక్ష సమ్మతగ, ద్రవ్యాణాం పక్ష సమ్మతగ తపస్సంచయే వేగ, తపస్సంచయే వేగ విశిష్టో ద్రవ్య సంచయాత్, విశిష్టో ద్రవ్య సంచయాత్, సంచయాత్. ధర్మం కోసం ద్రవ్యాన్ని కూడబెట్టడాన్ని కొందరు అంగీకరిస్తారు. కానీ ద్రవ్యాన్ని కూడబెట్టడం కన్నా తపస్సును కూడబెట్టడమే ఈ లోకంలో విశిష్టమైనది. అదే నిజమైనటువంటి ధర్మవతి. గండ ఇలా అన్నది, బలవంతులైన యజమానులే ఈ తీవ్రమైన భయంకర దానాన్ని తీసుకోవటానికి భయపడుతున్నారు. ఇక నేనెంత, నేను బలహీనురాలిగా ఎంతో భయపడుతున్నాను అంది. పశుశకుడు అనేటువంటి ఋషి ఇలా అన్నాడు, ధర్మంతో సంపాదించిన ధనం కన్నా గొప్పదనం ఏదీ లేదు. దాన్ని యథాతథంగా నేర్చుకోవటానికే నేను మంచి పండితుడిని సేవిస్తున్నాను అన్నాడు. ఋషులు ఇలా అన్నారు, ఇలా ఏదో ఒక నెపంతో ఫలరూపంతో బంగారాన్ని ఇవ్వాలని చూసిన మీకు, మీ రాజుకు ఈ దానంతో పాటు క్షేమం కలుగుతుంది అన్నారు. పాపం వాళ్ళంతా మంచిది శాపం పెట్టలేదు. ఇలా ఋషులు మాట్లాడి లోపల బంగారం ఉన్న ఆ పండ్లను తిరస్కరించి మరొక వైపుకు వెళ్ళిపోయారు. శాపం పెట్టలేదు, వరమే ఇచ్చారు పాపం. అప్పుడు మంత్రులు రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, రాజా,
ఈ మునులు మనం మోసంగా ప్రవర్తిస్తున్నామని అనుమానించారు. పళ్లను తిరస్కరించి వెళ్ళిపోయారన్నారు. ఆ మాటలు విని వృషాదర్భ్యరాజు కోపించాడు. వారు చేసిన దానిని ప్రతీకారం చేయాలని అనుకొని ఇంటికి వెళ్ళాడు. తీవ్ర నియమాలను పాటిస్తూ ఆహ్వనీయ అగ్నిలో ఆభిచారిక మంత్రాలతో ఒక్కొక్క ఆహుతిని వేసాగాడు. ఆ అగ్ని నుంచి లోక భయంకరైనటువంటి కృత్య బయటకు వచ్చింది. వృషాదర్భి దానిని యాతుధాని అని పేరు పెట్టాడు. కాలరాత్రిలాగా ఉన్నటువంటి ఆ కృత్య చేతులు జోడించి రాజు దగ్గరకు వచ్చి ఏం చేయమంటారు అని వృషాదర్భి రాజును అడిగింది. వృషాదర్భి ఇలా అన్నాడు, ఓ కృత్య, వెళ్ళు, సప్తఋషుల దగ్గరికి వెళ్ళి వారి పేర్లను, అరుంధతి పేరును, దాసి పేరును, దాసి భర్త పేరును తెలుసుకొని మనస్సులో స్థిరంగా ఉంచుకొని వారిని అందరినీ నాశనం చేయి. వారు నశించగానే నీ ఇష్టం వచ్చిన చోటుకు విచచ్చగా వెళ్ళు అన్నాడు. అది అలాగే స్వామి అని రాజు ఆదేశాన్ని స్వీకరించి ఆ ఋషులు తిరుగుతున్న వనానికి వెళ్ళింది. రాజు అప్పుడు అత్రి మొదలైన మహర్షులు ఆ వనంలో కందమూలాలను తింటూ పాపం తిరుగుతున్నారు. తర్వాత కుక్కతో పాటుగా తిరుగుతున్న ఒక పరివ్రాజకుడిని చూశారు. ఆయన లావుగా ఉన్నాడు. ఆయన భుజాలు, చేతులు, కాళ్ళు, ముఖం, పొట్ట బాగా ఉన్నాయి. అన్ని అవయాలు బలి సందంగా ఉన్నటువంటి ఆ సన్యాసిని చూసి, అరుంధతి, మీరెప్పుడైనా ఇలా కాగలరా అని ఆ ఋషులను అడిగింది. వశిష్ఠుడు ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి అగ్నిహోత్రం ఇంకా పూర్తి కాలేదని కానీ, ఉదయము సాయంకాలం హోమం చేయాలని కానీ చింతలేదు. అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు అన్నాడు. తర్వాత అత్రి ఇలా అన్నాడు, మాకులాగా ఇతనికి ఆకలి బాధ వల్ల శక్తి లేకపోలేదు. కష్టపడి చేసిన వేదాధ్యయనం నశించలేదు. అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు అన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి తాను చదివిన సనాతన శాస్త్రం మరుపుకు రాలేదు. ధర్మం నశించలేదు. ఇతడు బద్ధశక్తుడు, ఆకలి మీదనే దృష్టి పెట్టిన మూర్ఖుడు, బతకస్తుడు. అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని, ఇంధనాన్ని సంపాదించి పెట్టుకోవాలి అన్న చింత లేదు. అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు అన్నాడు. కశ్యపుడు ఇలా అన్నాడు, నలుగురు సోదరులు మమ్మల్ని దేహీ దేహీ అని యాచిస్తూ ఉంటారు. ఇతడికి ఆ బాధ లేదు. అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు. దీనికంతా అర్థాలు ఉన్నాయి. భరద్వాజుడు ఇలా అన్నాడు, వివేకం లేని ఈ బ్రహ్మబంధువుకు మాకులాగా భార్య కళంకిత అవుతుందేమో అన్న దుఃఖం లేదు. అందువలన కుక్కతో పాటు బలిసి ఉన్నాడు అన్నాడు. గౌతముడు ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి 3 సంవత్సరాలు దర్భలతో చేసిన మృగచర్మాన్ని ధరించవలసి అవసరం లేదు. అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు. తర్వాత పరివ్రాజకుడు మహర్షులను చూసి కుక్కతో సహా వారి దగ్గరకు వచ్చాడు. తగని పద్ధతితో వారి చేతులు ముట్టుకున్నాడు. తర్వాత వారందరూ ఒకే నిర్ణయంతో ఒకే పని మీద ఫలమూలాలను ఏరుకొని చేతిలో పట్టుకొని అరణ్యాలలో తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ వారు ఒకసారి ఒక అందమైన సరస్సును చూశారు. స్వచ్ఛమైన నీటిలో అది పవిత్రంగా ఉంది. దాని చుట్టూ దట్టంగా చెట్లున్నాయి. ఆ కొలను ఉదయకాల సూర్యుడిలాగా ఎర్రగా ఉన్న కమలాలతో శోభిస్తుంది. వైడూర్యం వంటి రంగు గల తామరాకులతో నిండి ఉంది. రకరకాల పక్షులు ఆ సరస్సును సేవిస్తున్నాయి. దానికి ఒకటే దారి ఉంది. దానిలోని వస్తువులను తీసుకోవటం కుదరదు. దిగటానికి చక్కని రేవులున్నాయి. అక్కడ బురద లేదు. వృషధార్భి ప్రయోగించిన భయంకరమైన కృత్య యాతుధా ఆ సరస్సును రక్షిస్తోంది. ఆ మహర్షులందరూ పశుసకుడి సహాయంతో తామరతూళ్ళు కోసం కృత్య రక్షిస్తున్న ఆ సరస్సు దగ్గరకు వెళ్ళారు. చూడటానికి వికారంగా ఉన్న ఆ ప్రాణాలు తీసే కృత్య సరస్సు తీరంలో ఉండటాన్ని మహర్షులు చూశారు. మహర్షులు ఆమెతో ఇలా అన్నారు, ఒంటరిగా ఉన్నావు, నువ్వెవరు? ఎవరి కోసం, దేనికోసం ఈ సరస్సు యొక్క తీరాన్ని ఆశ్రయించున్నావు? చెప్పు, నువ్వు చేయాలని అనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అన్నారు. కృత్య ఇలా అన్నది, నేనే. ఈ విషయంలో మీరు ఏ విధంగా కూడా నన్ను ప్రశ్నించకూడదు. ఓ తపోధనులారా, నేను ఈ రక్షకురాలిని ఈ సరస్సుకు
అంది. ఋషులు ఇలా అన్నారు, మేమంతా ఆకలితో బాధపడుతున్నాం, మాకు తినటానికి మరొకటి లేదు. నువ్వు అంగీకరిస్తే అందరము తామర తూళ్ళు తీసుకుంటాం అన్నారు. ఈ యాతుదాని ఇలా అంది, మీరు స్వేచ్ఛగా తామర తూళ్ళు తీసుకోవచ్చు, కానీ ఒక నియమం, ఒక్కొక్కరుగా మీ పేర్లు చెప్పి వివరించి ఆ తర్వాత తీసుకోండి అంది. ఆ కృత్య తమను చంపాలని అనుకుంటున్నదని వారికి తెలిసింది. అయినా కూడా అత్రి ఆకలిని భరించలేక ఇలా అన్నాడు, కళ్యాణి, కామము మొదలైన శత్రువుల నుంచి రక్షించేవాడు అరాత్రి, మృత్యువు నుండి కాపాడేవాడు అత్రి. ఇలా నేను అరాత్రిని కాబట్టి అత్రిని అని పిలువబడుతున్నాను. పరమాత్మ జ్ఞానం లేని స్థితి త్రి, దానిని భిన్నుడను కాబట్టి అత్రిని. పరమాత్మ జ్ఞానం కలవాడును కాబట్టి నేను అరాత్రిని, కనుక నా పేరు అత్రి అని తెలుసుకో అన్నాడు. అత్రి. తర్వాత వశిష్ఠుడు ఇలా అన్నాడు, నేను వశిష్ఠుడను, వరిష్ఠుడను, నేను గృహస్థాశ్రమంలో ఉండేవాడును. వశిష్ఠత్వం వల్ల వాసత్వం వల్ల నన్ను వశిష్ఠుడు అని గ్రహించు అన్నాడు. కశ్యపుడు ఇలా అన్నాడు, కశ్యం అంటే దేహం, దానిని రక్షిస్తాను కాబట్టి నేను కశ్యపుడను. కులం అంటే శరీరం, ప్రతి శరీరాన్ని కాపాడే నేను కశ్యపుడను. కువముడంటే సూర్యుడు, కువముడంటే ఆయన నా స్వరూపమే కాబట్టి నేను కువముడును కూడా. నాది కాశపుష్పాల వంటి రంగు కాబట్టి నేను కాశ్యుడు అని కూడా అన్నాడు. ఇక భారద్వాజుడు ఇలా అన్నాడు, పుత్రులు కాని వారిని, శిష్యులు కాని వారిని కూడా నేను భరిస్తాను. దేవతలను, ద్విజులను, భార్యను, ధ్వజాన్ని, వర్ణ సాంకర్యం కలవారిని నేను భరిస్తాను కాబట్టి నేను భరద్వాజుడను అన్నాడు. తర్వాత గౌతముడు ఇలా అన్నాడు, కృత్య, నేను గోవులను, ఇంద్రియాలను నియంత్రించాను, అందువల్ల నేను గోధముడును. నేను పొగలేని నిప్పు వంటి వాడును. సమదృష్టి కలిగినందువల్ల నువ్వు నన్ను నియంత్రించలేవు. నా శరీర కాంతి చీకటిని పోగొడుతుంది కాబట్టి నేను గౌతముడును అన్నాడు. తర్వాత విశ్వామిత్రుడిలా అన్నాడు, విశ్వేదేవులు నా మిత్రులు, నేను గోవులకు మిత్రుడను. ఓ యాతుధాని, అందువల్ల నన్ను విశ్వామిత్రుడు అంటారు అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, కళ్యాణి, నేను జగత్తు అనగా దేవతల ఆహవనాగ్ని నుండి పుట్టినవాడను నేను కాబట్టి నేను జమదగ్నిగా ప్రఖ్యాతి గడించానన్నాడు. తర్వాత అరుంధతి ఇలా అంది, నేను పర్వతాలను, భూమిని, స్వర్గలోకాన్ని ధరిస్తాను. భర్త సమీపంలోనే ఉంటాను. ఆయన మనస్సును అనుసరించి నడుస్తాను. అందువల్ల నేను అరుంధతిని తెలుసుకో అంది. తర్వాత గండ ఇలా అంది, అగ్ని నుండి పుట్టినదాన, గడి ధాతువు నుండి గండ పదం పుట్టింది. అది ముఖంలోని ఒక భాగానికి చెక్కిలికి పేరు. ఆ చెక్కిలి ఎత్తుగా ఉన్నది కాబట్టి నా పేరు గండ అని తెలుసుకోంది. పశుసకుడు ఇలా అన్నాడు, ఓ అగ్ని సంభవ, నేను పశువులకు సంతోషాన్ని ఇస్తాను. పశువులకు ఎప్పుడూ మిత్రుడను. ఈ గుణాన్ని బట్టి నన్ను పశుసకుడు అని తెలుసుకో అన్నాడు. తర్వాత సునస్సుకుడు ఇలా అన్నాడు, వీరంతా పేర్లు చెప్పినట్టుగా నేను నా పేరు చెప్పడానికి ఉత్సాహపడటం లేదు. ఓ యాతుధాని, నన్ను పశుసకుడికి మిత్రుడిగా తెలుసుకో అన్నాడు. యాతుధాని అన్నది, నువ్వు నాకు అనుమానం కలిగించేలాగా మాట్లాడావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.